అంటే అన్నారు గాని ఎంత బాగుందో ఆ ఊహ కదా జగన్. అలా కళ్ళు మూసుకుంటే చాలు, ఇలా మరో 3 ఏళ్లు గడిచిపోతాయి. ఆ వెంటనే కళ్ళు తెరిచి జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసేయొచ్చు అనే కలలో జీవిస్తున్నారు వైఎస్ జగన్. జగన్ అబద్ధాలేం చెప్పలేదు, ఆయన పచ్చి నిజాలే చెప్పారు. నమ్మనిది ఈ జనాలే. నిజంగా వైఎస్ జగన్ కళ్ళు మూసుకొని బతికేస్తున్నారు, అలా కాలం వెలదీస్తున్నారు. సాక్ష్యం కావాలా? బోలెడున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మస్తు టైం ఉంది కదా. జగన్ పాదయాత్రకు కూడా చాలా సమయం ఉంది. అలాగని కాలం ఆగదుగా. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చి పడతాయిగా. అందులో సత్తా చాటకపోతే వైసీపీ ఇంకా అధపాతాళానికి పడిపోతుంది. అప్పుడిక కళ్ళు తెరిచినా ఒకటి, కళ్ళు మూసుకున్నా ఒకటే. అధపాతాళానికి పడిపోతుందని ఎందుకు అనాల్సి వస్తుందంటే గ్రౌండ్ లెవెల్లో వైసీపీ నేతలెవరూ యాక్టివ్ గా లేరు. అధినేతనే తాడేపల్లిలో ఉండకుండా బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటుంటే మనం మాత్రం ఖాళీగా ఎందుకు ఉండాలి అని ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ వ్యాపారాలంటే కొత్తగా ఏం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే వ్యాపారాలు చేశారో ఇప్పుడు అవే చేస్తున్నారు. అదేంటి, టీడీపీ ఎమ్మెల్యేలు ఎలా ఊరుకుంటున్నారు, చూస్తూ ఎలా సైలెంట్ గా ఉంటున్నారు అని అనుమానపడక్కర్లేదు. వాళ్ళల్లో వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు. నీకెంత నాకెంత అని వాటాలు వేసుకుంటున్నారు. నిర్భయంగా నిర్భీతిగా అధికార ప్రతిపక్షాల నేతలు వ్యాపారాలు చేసుకుంటూ చెరో 10 రూపాయలు సంపాదించుకుంటున్నారు. కావాలంటే జగన్ను నెల్లూరు వెళ్ళమనండి, అక్కడ చాలా నియోజకవర్గాల్లో ఇదే తంతు జరుగుతుంది. కావాలంటే తన సొంత జిల్లా కడపకు వెళ్ళినా పర్వాలేదు. వైసీపీకి బలమున్న ఆ జిల్లాలో కూడా దోస్త్ మేరా దోస్త్ అని పాడుకుంటున్నారు అధికార ప్రతిపక్షాల నేతలు. గ్రౌండ్ లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక అధికార టీడీపీని విమర్శించే నాయకులెవరు? విమర్శిస్తే వ్యాపారాల్లో వాటా పోతుంది, సంపాదన పోతుంది. అందుకే ఎన్నికల టైం దగ్గర పడే వరకు మరో 3 ఏళ్ల పాటు చక్కగా అధినేతలాగే కళ్ళు మూసుకొని బతికేయాలని అనుకుంటున్నారు లోకల్ లీడర్స్. అందుకే చూడండి, ఎవరో 4-5 నాయకులు తప్ప వైసీపీలో మీడియా ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళే లేరు. అయినా ఎందుకు వస్తారు వాళ్ళు? ఎందుకు మాట్లాడాలి వాళ్ళు? పెద్ద నాయకుడే పెద్ద వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు చోటా లీడర్లు చిన్న వ్యాపారాలు చేసుకోవద్దా? అయిపోయి అలా 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోయి ఎన్నికలు వస్తాయి. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారు. అప్పుడు వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షం వాళ్ళతో డీల్ మాట్లాడుకొని మళ్ళీ చెరో 10 రూపాయలు సంపాదించుకుంటారు. అంతేనా జగన్ గారు?